శ్రీ వెంకటేశ్వరస్వామి కలియుగ వైకుంఠ దైవం. హిందూ మతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించబడే దైవం. ఆయనను శ్రీమహావిష్ణువు అవతారంగా భావిస్తారు. కలియుగంలోని బాధల నుండి తన భక్తులను రక్షించడానికి స్వామివారు తిరుమల కొండలపై వెలిశారని వెంకటేశ్వరస్వామికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలు. 1. వివిధ నామాలు. స్వామివారిని భక్తులు ఎన్నో పేర్లతో పిలుచుకుంటారు. బాలాజీ ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి. శ్రీనివాసుడు లక్ష్మీదేవి నివాసమైనవాడు. 7 కొండలవాడు, 7 కొండలపై కొలువై ఉన్నందుకు. గోవిందుడు వెంకటరమణుడు ఆపదముక్కులవాడు. 2. వెంకటేశ్వర పద రికార్డు. అర్థం. వెంకట అనే పదానికి విశిష్టమైన అర్థముంది. వెం సమానము పాపాలు, కట సమానము హరించడమంటే తనని నమ్ముకున్న భక్తుల పాపాలను పూర్తిగా నశింపజేసేవాడే వెంకటేశ్వరుడు. 3. తిరుమల క్షేత్రం. తిరుపతి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల క్షేత్రం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ మరియు సంపన్నమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. 7 కొండలు ఈ క్షేత్రం శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనే 7 కొండలతో కూడి ఉంటుంది. ఇది ఆదిశేషుని 7 పడగలను సూచిస్తుంది. ఆనంద నిలయం. స్వామివారి గర్భగుడిపై ఉన్న బంగారు గోపురాన్ని ఆనంద నిలయం అని పిలుస్తారు. 4. ముఖ్యమైన విశేషాలు మరియు సాంప్రదాయాలు. కళ్యాణోత్సవం. స్వామివారికి, పద్మావతి అమ్మవారికి ప్రతిరోజూ తిరుమలలో వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. తలనీలాలు సమర్పణ. భక్తులు తమ అహంకారాన్ని విడిచిపెట్టి స్వామివారికి కృతజ్ఞతగా తలనీలాలు గుండు సమర్పిస్తారు. తిరుపతి లడ్డూ. స్వామివారి ప్రసాదమైన తిరుపతి లడ్డుకు భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ ఉంది. దీని రుచి ప్రపంచ ప్రసిద్ధి. ముఖ్యమంత్రం ఓం నమో వెంకటేశాయ. కళ్యాణ అద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః.